ఈరోజు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందుకు గాను ఏ వెంకటేశ్వరరావు గౌడ్ మరియు సిటీ యొక్క అధ్యక్షుల వారు ఏ వెంకటేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. అందుకు గాను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహన్న గారు మరియు సిటీ అధ్యక్షుల వారు వెంకటేశ్వరన్న గారు ఈ ప్రోగ్రాంకి ముందు అయి నిలిచారు. అందుకు గాను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా భరతమాత మరియు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేను స్మరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంను చేయడం జరిగింది. అందుకు గాను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక మొత్తం కమిటీ మెంబర్స్ అందరం రావడం జరిగింది. ఎందుకంటే చాలా ఏ పార్టీలోనైనా ఎక్కడ స్థాయిలోనైనా మహిళలకి వెనుకంజలో ఉంటారు, కానీ ఇక్కడ వేరే ఉన్నది. మా వెంకటేష్ గారు ఏంటంటే ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు రావాలి, అన్ని విధాలుగా ముందుకుంటారు. ప్రతి ఒక్క మహిళ ముందుకుంటారు. మాకు ఏంటంటే మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహిస్తున్నారు. మరి అందరికీ కూడా సభాముఖంగా దానికి నమస్కారం. మరి అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ సత్కరించవలసిందిగా
గారిని వి రమణ గారిని సత్కరించవలసిందిగా కోరుతాం. అందరూ కూడా ఈమె కూడా మహిళలకు ఏ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మహిళల సమస్యలు వచ్చినా వెంబడే దాన్ని స్పందించి వారిని అందరూ కూడా పరిష్కరిస్తుంది. కాబట్టి వారిని ఎప్పుడు కూడా సకల ఆరోగ్యాలు వారికి ఉండాలని కోర్టు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా ఈ దివ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. రేణుక బీసీ కుల సంఘాల ఐక్యవేదిక వారిని సత్కరించాల్సిన ఎం నిర్మల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్ వారిని సత్కరించవలసిందిగా కోరుతాం. బీజేపీ సీనియర్ లీడర్ చార్మినార్ మాస్టర్స్ వారిని మేఘనాథ్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా కాబట్టి శ్రీమతి నిర్మల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజ్ వారిని వేదికకి రావాల్సిందిగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కమిటీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఘన సన్మానం చేయడం జరిగిందండి. అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఈ యొక్క
అధ్యక్షతన పూర్తి మద్దతు తెలుపుతూ ప్రతి మహిళకు కూడా ఘన సన్మానం చేయడం జరిగింది. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర మరియు సిటీ అధ్యక్షులు మరియు కమిటీ మెంబర్స్ కూడా అందరూ పూర్తి మద్దతు తెలుపుతూ సంతోషంగా విచ్చేసిన మహిళలందరికీ ఘన సన్మానం చేయడం జరిగింది. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సిటీ అధ్యక్షులు ఏ వెంకటేష్ గౌడ్ గారిని కూడా మహిళలందరూ కూడా ఘనంగా సన్మానం చేయడం జరిగిందండి. ఈరోజు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కాటం నరసింహన్న యాదవ్ గారి సతీమణి మాలతి మేడం గారు కూడా సన్మానం చేయడం జరిగింది. ఆమె చాలా సంతోషించి ఆమె ఎంతో సంతోషంతో ఆనందంతో 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కమిటీ మెంబర్స్ కోరడం జరిగింది. దానికి ఆమె ఆనందోత్సవాలతో చాలా సంతోషంగా ముందుకు రావడం జరిగింది. ఆమె ఈ కమిటీకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ నరసింహన్న గారికి బ్యాక్ బోన్ లాగా ఉంటూ బీసీ కుల సంఘాల ఐక్యవేదికకి తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆమెకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అతి ముఖ్యమైన వారు అని కాకుండా పిలిచిన వెంటనే ప్రతిరోజు మెసేజ్ తీసుకో, ప్రతిరోజు మిమ్మల్ని వెంటనే ఊరికే సహాయిస్తూ నేను రోజు మెసేజ్ పెట్టడం జరిగింది. ఈరోజు బీసీ కుల సంఘాల మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలకు మా యొక్క కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మేము సిటీ బీసీ కుల సంఘాల ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దానికి మాకు సహకరించినటువంటి మా యొక్క సిటీ యొక్క అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహన్న యాదవ్ గారికి మరియు మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు అన్ని విధాలుగా సహకరించిన మా కాటమన్న గారికి, మా వెంకటేశ్వర గారికి మరియు మా శ్రీరాములు గారికి, రామాజీ గారికి, వేణుమాధవ గారికి, శ్రవణన్న గారికి, వీరమణి మేడంకి, రుక్మిణి మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ఫుల్కి నా వెనకాల అలాగే శ్రీరేఖ మేడం కూడా మాకు చాలా విధాలుగా కృషి చేశారు. కాకపోతే ఈసారి కొంచెం మేము ఇంకా బాగా అనుకున్నాము, కానీ ఇంట్లో చేసాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము. ప్రోగ్రామ్ మీ అందరి సహకారంగా ఉండాలి. ఇప్పుడు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నుండి మాకు ఈ కమిటీకి నన్ను పరిచయం చేసేది మా సిటీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారు. నేను ఈ కమిటీలో జాయిన్ అయినటువంటి అన్ని కావస్తుంది. మహిళా దినోత్సవం అంటే మహిళలకు ప్రోత్సహించడమే కాదు, కమిటీలో అందరూ కూడా మహిళలు ముందుకుంటారని అన్ని వేళలా మాకు వెన్నటి నుండి మా వెంకటేష్ గౌడ్ గారు, మా అధ్యక్షులు వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మేము చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మహిళలు అందరూ ముందుకు ఉండాలి, ముందుకు రావాలని ఆయన యొక్క సందేశాన్ని మాకు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. దానికి మాకు కొడుకులాగా కాటం నరసింహన్న గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మేము ఒకటే జరుగుతున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన పెద్దలందరూ కూడా మన మహిళా ప్రోగ్రామ్ అంటే ఇది, మన మహిళలు అంటే ఇది, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ యొక్క దివ్యమైన సందేశాన్ని అందించారు. కానీ మహిళలు ఎంత ముందుకు వెళ్ళినా ఇంకా వెనకే ఉన్నామని మేము అనుకుంటున్నాము. అడుగడుగునా మేము పనులు పెడుతున్నాము. మహిళా సమైక్య, మహిళా ఉద్యమాలు, మహిళా ముందుకు వెళ్తున్నామని అనుకుంటున్నాము.
దాని తర్వాత ముఖ్య అతిథులను అందరూ కూడా సన్మానిస్తాం. సన్మానిత గ్రహీతలందరూ కూడా సన్మానిస్తాము. కాబట్టి ఎవరు కూడా వెళ్ళవద్దు. వాళ్ళ పేరు కూడా వాళ్ళ పేర్లందరూ కూడా పిలుస్తాము. సన్మాన గ్రహీతలు వాళ్ళందరూ కూడా సన్మానిస్తారని నేను కోరుతున్నా. కాబట్టి వెంకటేష్ గౌడ్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ సిటీ వైస్ ప్రెసిడెంట్ వీరమణి గారికి మరియు సిటీ జనరల్ సెక్రటరీ రుక్మిణి గారికి మరియు మరి యొక్క జనరల్ సెక్రటరీ రేణుక గారికి కూడా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.